నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్. ఆపిల్ ఎవెన్యూ కాలనీ నివాసుల కోసం 48 లక్షలతో రోడ్డు నిర్మాణం చేపడతాం. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఖాన్. సంచార జాతి ముస్లింలు రాజకీయాల్లో రాణిస్తేనే ఏదైనా సాధించొచ్చు. ఎంపీటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అంజద్ ఖాన్ పిలుపు. కుక్కట్పల్లిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ శ్రేణుల ఆందోళన. ఏపీలో సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినాదాలు. వీరనారి చాకలి ఐలమ్మ ఆశయ సాధన కోసం ముందుకు సాగాలి. సదాశివపేట పట్టణ సిపిఐ కార్యదర్శి వినోద్ పిలుపు. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కెంజాల్ మున్సిపల్ పరిధిలోని 19వ వార్డులో ఆపిల్ ఎవెన్యూ కాలనీ వాసుల కోసం 48 లక్షలతో రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. కాలనీ వాసులు అంతా కలిసి స్వచ్ఛందంగా చందాల రూపంలో ఏర్పాటు చేసుకుని నిర్మించిన అసోసియేషన్ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలు విద్యుత్ సమస్య కూడా పరిష్కరిస్తారని అన్నారు. కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు ఏడుకొండల మాట్లాడుతూ భవనం నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నారాణి కవిత శేఖర్ గౌడ్, మాధవి మహేందర్ రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ హరిత ధనరాజ్, కాలనీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, ట్రెజరర్, కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు, ఇతర వార్డులు సంబంధించిన వార్డు అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటి యజమానులు అందరూ కలిసి ఇక్కడ అందరికీ ఉపయోగపడే విధంగా ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం, ఒక వెల్ఫేర్ అసోసియేషన్ బిల్డింగ్ చేసుకోవాలని ఒక తలంపుగా ఆలోచన చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఓనర్సు ఒక సమిష్టిగా చందా రూపంలో విరాళాలు ఇచ్చి ఈ బిల్డింగ్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. కాబట్టి యాపిల్ ఎవెన్యూ కాలనీ ఓనర్స్ అందరికీ కూడా మీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాము. ఒక మంచి ఆదర్శంగా ఉండాలని ఈ విషయం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వాలు అనేక పనులు చేస్తుంటాయి, కానీ స్వచ్ఛందంగా మన పని మనం చేసుకుందామని మంచి ఆలోచనతోటి గ్రామాల అభివృద్ధి కావచ్చు, పట్టణాల అభివృద్ధి కావచ్చు, ఇక్కడ కాలనీల అభివృద్ధి కావచ్చు, ఇట్లాంటి ఓనర్స్ అందరూ కూడా ముందుకు వచ్చి ఇట్లాంటి మంచి వాతావరణం కలిగినటువంటి పని చేసుకోవడం చాలా మంచి వాతావరణంగా నేను భావిస్తూ ఉన్నాను. మరొకసారి మా కాలనీ ఉన్నటువంటి ఓనర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి మన గౌరవ ముఖ్య అతిథి మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు, తర్వాత వైస్ చైర్మన్ గారు, స్థానిక కౌన్సిలర్ కవిత శేఖర్ గారు కూడా రావడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో మరింత ఇట్లాంటి స్వతహాగా ముందుకు వచ్చి ఇట్లాంటి కార్యక్రమం చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తాము. మా కాలనీ వాసులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాము. థ్యాంక్ యూ. అందరూ ఒకరితో నాకు కూడి ప్రత్యేకంగా మా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని మంచి కిషన్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా మరి కౌన్సిలర్ గారు కవితా శేఖర్ గౌడ్ గారు, తర్వాత
మా కాలనీ ప్రెసిడెంట్ ముచ్చర్ల వేడుగొండల గారు, మరియు కాలనీ మెంబర్స్, వైస్ చైర్మన్ రాయబండి వీరాచార్య గారు, మిగతా మెంబర్స్ అందరూ పేరు పేరున అందరికీ తెలంగాణ రాష్ట్రంలోని సంచార జాతి ముస్లింలు రాజకీయాల్లో రాణిస్తేనే ఏదైనా సాధించవచ్చని ఎంబీటీ రాష్ట్ర అధ్యక్షుడు అంజద్ ఖాన్ అన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తీగల సంఘ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో సంచార జాతి ముస్లింలు 30 నియోజకవర్గాలతో ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అన్ని జిల్లాల్లోని సంచార జాతి ముస్లింలు అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. हुआ है संचारा मुस्लिम्स की तरफ से। तो ये धरना जो है इनके जो भी डिमांड्स है, जैसा कि मैं अपनी स्पीच में कहा कि 80% ऑफ द मुस्लिम्स जो है बिलो पॉवर्टी लाइन है, संचारा मुस्लिम्स है। तेलंगाना में अगर 60 लाख मुसलमान हैं तो तकरीबन 40 लाख जो है संचारा मुस्लिम्स है, लेकिन इनके बारे में कोई पार्टी सोच रही नहीं। सेंटर से जो है इनका सबसे बड़ा मुद्दा ये है कि जो एससी स्टेटस इनको 1950 तक दिया गया था, वो एससी स्टेटस इनको बर्खास्त कर दिया गया है। वो इनको एससी स्टेटस देना चाहिए। पहली चीज़, स्टेट गवर्नमेंट इनको कारपोरेशन बनाकर अलग देना चाहिए, संचारा मुस्लिम कारपोरेशन। और कई इनके डिमांड्स हैं। तो हम जो है इनकी यूनियन में ऑन बिहाफ ऑफ एमबीटी माई सेल्फ अमजदुल्ला खान, हम इनको एक प्रस्ताव रखे हैं कि आप जब तक असेंबली या पार्लियामेंट में नहीं आएंगे, आपकी आवाज़ उठाने वाला कोई नहीं है। तो मजलिस बचाओ तहरीक की तरफ से अगर कोई संचारा मुस्लिम कैंडिडेट लड़ना चाह रहा है इलेक्शन, तो आप आइए, हम टिकट देने के लिए तैयार है। पहली बात। दूसरी बात यह है कि उन्हें इलेक्शन जीतता या हारता होगा, लेकिन जितने तेलंगाना में बड़े लीडर्स लड़ रहे, कांग्रेस से चाहिए बोलिए, बीएसपी से बोलिए, बीआरएस से बोलिए, कौन सी भी पार्टी से, उसके हेड ऑफ द डिपार्टमेंट के खिलाफ में आप अपना एक कैंडिडेट डालिए, आप अपनी बात रखिए। ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వెజెండ్ల కిషోర్ ఆధ్వర్యంలో కుక్కట్పల్లి జేఎన్టీయూలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏపీలో సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విజనరీ గారి నాయకుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విశిష్టమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద అసంబద్ధ ఆరోపణలు చేసి ఏ ప్రూఫ్స్ లేకుండా ఆయన్ని కక్షగట్టి కుట్రపూరితంగా జైలుకు పంపించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సమస్త తెలుగు జాతి ఖండించాలి. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా
లక్షలాది మంది విద్యార్థులకి నైపుణ్యం అభివృద్ధి చేయించి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారి మీద ఈ దొంగలు, సైకో దొంగలు ఏ స్కిల్ ఉపయోగిస్తున్నారు అనంటే నిజాయితీ పరులను ఇబ్బంది పెట్టే స్కిల్ ఉపయోగిస్తున్నారు. ఇది ఖండించాల్సిన అవసరం ఉంది. దీనికి యువత కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, విదేశాల్లో ప్రతి పౌరుడు దీన్ని ఖండించి మనం ఆయనకి సంఘీభావం ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము ఇక్కడ శాంతియుతంగా మా నిరసన తెలపడానికి ఇక్కడికి వచ్చాం. దీనికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, తెలంగాణ కమ్యూనిస్టులు రెస్పాండ్ అయ్యారు, ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిక్ గారు రెస్పాండ్ అయ్యారు. కానీ టీఆర్ఎస్ నుంచి ఒక్క రెస్పాండ్ అవ్వలేదు. టీఆర్ఎస్ నాయకులు కానీ, టీఆర్ఎస్ నాయకత్వం కానీ, బీజేపీ నాయకత్వం కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక ఎన్డీఏకి కన్వీనర్గా చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి అసంబద్ధంగా, అన్యాయంగా, కుట్రపూరితంగా చేస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి ఇంత కూడా ఆవగిందంత సమాచారం ఉండదా అండి? స్పందించొద్దా అండి? ఆయన ఏమైనా దోపిడీదారుడా అండి? ఆయన ఏమైనా కుంభకోణాలు చేశాడా అండి? సొంత ఇంట్లో వాళ్ళని చంపిన వాళ్ళని టచ్ చేయలేని మన అధికారగణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని కుళ్ళబడుస్తూ అంబేద్కర్ గారు చేసింది ఏమిటంటే నిరపరాధికి శిక్ష పడకూడదు అనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రచిస్తే ఆ కాన్సెప్ట్ని వీళ్ళు మిస్యూజ్ చేసుకుంటూ రాజ్యాంగానికి కుళ్ళు పడుస్తున్నారు. ఇది గర్హనీయం. తెలంగాణ, ఇది చంద్రబాబు నాయుడు గారు అనేది ఏపీకి సంబంధించిన ఆయన కాదు, తెలంగాణకు మాజీ ముఖ్యమంత్రి. ఈరోజు ఈ హైదరాబాదు ఇంత రెవెన్యూ వస్తుందనంటే, ఈరోజు తాగి ఇంట్లో పడుకున్నా సరే ప్రజలకి ఇన్ని స్కీములు ఇన్ని వస్తున్నాయనంటే ఈ నాయకత్వం ఫామ్ హౌస్లో కానీ, ప్రగతి భవన్లో కానీ. నీటి తరం తెలంగాణ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ ఆశయ సాధన కోసం ముందుకు సాగాలని సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం సిపిఐ కార్యదర్శి పి వినోద్ పిలుపునిచ్చారు. ఐలమ్మ 38వ వర్ధంతిని పార్టీ కార్యాలయంలోని నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నైజాం రాచరిక వ్యవస్థలోని అరాచకాలకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం పోరాడారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎండి ముస్తఫా, ఎండి సాదకలి, బి వెంకట, దేవదాస్, సత్యమ్మ, రిహాన్ బేగం, పూలమ్మ, రాజమణి తదితరులు పాల్గొన్నారు. సాధిద్దాం సాకల ఐలమ్మ ఆశయాలను, సాధిద్దాం సాకల ఆశయాలను. జోహార్ సాకల ఐలమ్మ గారికి, జోహార్ సాకల ఐలమ్మ గారికి. ఓకే. తెలంగాణ సాయుధ పోరాటం కోసం తమ వంతు చాలా కష్టపడి ఈరోజు మహిళలకు ఆమె పెద్దగా పేరు తెచ్చిపెట్టిన చాకల ఐలమ్మ. ఆమె మరి సాయుధ పోరాటంలో ముఖ్య పాత్ర పోషించి వాళ్ళ సాయుధ దళాన్ని తన ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి అన్నము, మల విసర్జన అవన్నీ ఎత్తిపోసి వాళ్ళ కోసం అన్నం పెట్టి వాళ్ళను తీర్చిదిద్ది తెలంగాణ కోసం సాయం చేసింది. మరి చాకల ఐలమ్మ చరిత్ర ఉన్నా, ఇప్పుడు ఇంత పెద్ద చరిత్ర ఉన్నా కానీ ఈరోజు ప్రభుత్వం ఆమెను గుర్తించడం లేదు. ఆమె కోసం ఎలాంటి ఒక అభివృద్ధి కోసం కానీ, ఇలాంటి పనులు కానీ ఆమె కోసం, వాళ్ళ కులాల కోసం ఎట్టి చాకరీ ఇప్పటికీ చేస్తున్నారు. మరి పెళ్లిళ్ళ కాడ, పేరంటాల కాడ, సావుల కాడ, సందాల కాడ చాకలి వాళ్ళు లేనిది. జోహార్ తెలియజేస్తూ, అలాగే ఆమె భూమి కోసం, ముక్తి కోసం చాలా కొన్ని రోజులు ఆమె తెలంగాణ సాయుధ పోరాటం చేసింది. సిపిఐలో ఒక మెంబర్షిప్ తీసుకొని ఆమె మనతో పాటు నక్సలైట్లతోటి వాళ్ళు కూడా దండయాత్రతోటి ఆమెను చంపాలని ప్రయత్నం చేసినా కానీ నేను చావడానికైనా సిద్ధమే అని చెప్పేసి వాళ్ళతో ఒక భేదాభిప్రాయం లేకుండా వాళ్ళతో పాటు ఆమె కూడా గన్ వేసుకొని పోయి వాళ్ళతో యుద్ధం చేయడానికి సిద్ధమై యుద్ధం చేసి అలాంటి చాకల ఐలమ్మ అంటేనే అప్పట్లో బానిసలుగా బతకాలే పటేళ్ళు, రాజులు అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉండే వెట్టి చాకరీని కూడా అదంతా కూడా ఎవరు కూడా చేయొద్దని చెప్పేసి అది అప్పటి నుంచి కూడా అమలు చేద్దామని చెప్పేసి అంటున్నాం. కానీ ఇప్పుడు ఉన్నారు కానీ రజకులు కానీ ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పటికీ అయినా కానీ మారకుండా అదే వెట్టి చాకరీ చేస్తున్నారు. ఇలాంటిది గతంలో చేసిన పొరపాటే ఇప్పుడు కూడా చేస్తున్నారు.
హైదరాబాద్లోని కార్వాన్ నియోజకవర్గంలో షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ గోల్కొండ ఎంఆర్ఓతో కలిసి గోల్కొండ మద్నాన్లోని రోజ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో 342 మందికి షాదీ ముబారక్, 20 మందికి కళ్యాణ్ లక్ష్మి పథకం చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్పొరేటర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. टोकन नंबर 56 से 60 तक कामयाब 57 टोकन नंबर 60 टोकन नंबर 60 सॉरी 61 63 आई 65 टोकन नंबर 67 69 फातिमा 72 नफीस फातिमा आरिफा बेगम 73 टोकन नंबर 75 से 80 तक बीबी मरी 77 से 80 फातिमा भाई सैयदा टोकन 91 है टोकन नंबर 90 97 टोकन नंबर 100 रुखसाना बेगम, साजिदा बेगम, सुमैया बेगम है व्यास से 121 तक से 125 तक 25 122 है 100 मोहम्मद मीना बेगम 131 टोकन नंबर 131 चल भाई वायरल सामने 135 सुल्ताना नफीसा सुल्तान एजाज तजब 144 150 61 रेहाना बेगम 121 फिरदौस सुल्ताना मोहम्मद यूसुफ आयशा बेगम इंक्वायरी कर गवर्नमेंट को रिपोर्ट देने के बाद वो ड्रा किया जा रहा है। उसके बाद आप तमाम को जब भी ड्रा करने के बाद जब भी आपका नाम उठ जाएगा चिट्ठी के अंदर, उस वक्त आपको ऑफिसर फोन कर मंडल ऑफिस से हो या कलेक्टर ऑफिस से हो बुलाकर आपको जहां पर भी बुलाते हैं वहां पर आपको 2 BHK के सर्टिफिकेट दिया जाएगा। और यह सवाल गवर्नमेंट एक स्कीम निकाली है गृह लक्ष्मी, जिसके पुराने 60, 70, 100 गज के जो मकान आते हैं उनके लिए भी 3 लाख की एक स्कीम निकाली गई, जिसके अंदर उन तमाम के पास व्हाइट राशन कार्ड और घर के डॉक्यूमेंट और उनके पास इलेक्शन ID का और उसी घर का और जो भी आपके पास सर्टिफिकेट है वो ला कर दे सकते हैं। क्योंकि आज 15-20 दिन से हमारे कॉर्पोरेटर हमारे जिम्मेदार सदर मोतमदीन के पास दिया जा रहा है। मैं समझता हूँ 1-2 दिन के अंदर वो स्कीम भी बंद होने वाली है और ख़ास तौर से किसी को एक पैसा देने की जरूरत नहीं। और यहाँ पर आए हुए तमाम का मैं शुक्रिया अदा करता हूँ। పోస్ట్ ఆఫీస్ లో అమలు చేస్తున్న సేవింగ్ అకౌంట్స్, ఇన్సూరెన్స్ తో పాటు వివిధ రకాల స్కీముల గురించి హైదరాబాద్ లోని సనత్ నగర్ బస్ స్టాండ్ లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ వై శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. పోస్ట్ ఆఫీస్ ద్వారా అందిస్తున్న ఆయా పథకాల వలన ఎంతో ప్రయోగం పొందవచ్చునని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయా పథకాల గురించి సిబ్బంది కరపత్రాలను స్థానికులకు దుకాణాల్లో పంచిపెడుతూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సబ్ పోస్ట్ మాస్టర్ గోవిందరావు, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. నా పేరు గోవిందరావు, పోస్ట్ మాస్టర్ సనత్ నగర్. ఈరోజు ఈ ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం సుమారుగా మా యొక్క స్టాఫ్తో 50 మందితో ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. పోస్ట్ ఆఫీస్ యొక్క పథకాలు ప్రతి ఒక్కరికి అందాలని భారత ప్రభుత్వం యొక్క ఆదేశం మేరకు మేము ఇప్పుడు ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది.
ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. పోస్ట్ ఆఫీస్కి వచ్చే ఆధార్ కానీ డిజిటల్ అకౌంట్స్ ఉన్నాయి. ఈ డిజిటల్ అకౌంట్స్తో మనం పేమెంట్స్ అన్నీ చేసుకోవచ్చు. దాని ద్వారా అన్ని ఆర్డీ కానీ ఎస్ఎస్ఏ కానీ పీపీఎఫ్ కానీ సేవింగ్స్ అకౌంట్లో కానీ డబ్బు. నా పేరు వై శ్రీనివాస్ నాయక్. నేను అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ హైదరాబాద్ నార్త్ సబ్ డివిజను. మా హెడ్ క్వార్టర్ వచ్చేసి సనత్ నగర్ అండి. మేము ఈరోజు మా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ సేవింగ్స్ అకౌంట్సు, తర్వాత వచ్చేసి ఇన్సూరెన్స్ స్కీమ్సు, అలాగే యాక్సిడెంటల్ పాలసీకి సంబంధించిన వాటి గురించి ప్రజల్లో ఒక అవేర్నెస్ కలిగించడానికి ఈరోజు మేమంతా దాదాపు ఒక 30 మంది పోస్ట్మెన్లు, అక్కడ ఉన్నటువంటి పోస్టల్ స్టాఫ్ కలిగించడానికి సనత్ నగర్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఈ యొక్క ఎస్ఆర్టీ కాలనీ, ఇలాగే ఈ బస్ స్టాండ్ నుంచి మేము ఇట్లా ఈ రకంగా ప్రతి ఒక్కరికి ఇంటింటికి డోర్ టు డోరు మా యొక్క పాలసీ గురించి పాంప్లెట్స్ ఇస్తూ వాళ్లకు ఈ స్కీమ్స్ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము ప్రతి ఒక్కరికి కోరుకుంటూ వినవించుకుంటున్నామండి. అలాగే ఈ యొక్క స్కీమ్స్ మీకు ఎవరికైనా కావాలి అంటే మీ ఏరియా పోస్ట్మెన్కు మీరు ఫోన్ చేస్తే చాలు, మా పోస్ట్మెన్ గారు మీ ఇంటి వద్దకే వచ్చి ఈ యొక్క స్కీమ్స్ను మీకు ఆన్లైన్లో చేయించి మీకు అకౌంట్ నంబరు అదే టైంలో ఇచ్చేస్తారు. అదేవిధంగా టాటా గార్డ్ పాలసీ అని చెప్పేసి ఒకటి 400 రూపీస్కు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అండి. అది 1 సంవత్సరం పాటు మనం ఒక 400 రూపాయలకు 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. అదేవిధంగా మా దగ్గర తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కరీంనగర్ న్యూ జెమినీ హాస్పిటల్ సహకారంతో కరీంనగర్ హుసేనీపురాలోని నేషనల్ ప్యాలెస్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మొహమ్మద్ షోయబుద్దీన్, డాక్టర్ ఎంఏ ఖాదిర్ ఖాన్, డాక్టర్ మెహమూద్ జునైద్ ఖాయూ, డాక్టర్ రోహి మద్నూర్, డాక్టర్ మెహమూద్ సమీర్ అహ్మద్ ఉచిత రోగ నిర్ధారణ నిర్వహించారు. 200 మందికి పైగా రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్ మెహమూద్ అబ్బాస్ సమీ, కార్పొరేటర్ మెహమూద్ అజర్దీన్ దేబీర్, తెలంగాణ హబ్ కమిటీ మెంబర్ సయ్యద్ ఇర్ఫాన్ ఉల్ హక్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలను బానిస బతుకుల నుండి విముక్తి చేసిన ఘనత వీరనారి చాకలి ఐలమ్మదేనని పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ కాంగ్రెస్ నాయకులు అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మండలం కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మండల అధ్యక్షుడు వైనాల రాజా ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రంగు సత్యనారాయణ, సిలరాపూర్ మల్లయ్య, సయ్యద్, ఇక్బాల్, ఎండి అఫ్సర్, లింగాల కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వనిత, తెలంగాణలో నాటి రజాకార్ల ఆకృత్యాలను ఎదిరించి
పీడిత బడుగు బలహీన వర్గాల కోసం పోరాడి తొలి తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ చేసినటువంటి వీర వనిత. అటువంటి వీర వనిత పోరాటాల వల్లనే ఆనాడు నిజాం దొరలకు వ్యతిరేకంగా తెలంగాణ దాస్య శృంఖలాలు తెంచడానికి తోడ్పాటు చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ సాయుధ బలగాల పేరుతోటి నైజాం ప్రభు రజాకార్ల ఆకృత్యాలతోటి తెలంగాణలో ఎక్కడ కనబడితే అక్కడ స్వేచ్ఛా స్వాతంత్రాలకు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసిన ఎడల తెలంగాణ తొలి వనితగా సాకలి ఐలమ్మ తెలంగాణ ప్రాంతంలో రజాకార్లను ఎదిరించి స్వాతంత్రం కోసం తెలంగాణ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి గొప్ప వీరవనిత. అదే స్ఫూర్తి ఈరోజు మంత్రి నియోజకవర్గంలో కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడున్న అధికార పార్టీ నిజాం ప్రభు లెక్క రజాకార్ల రాజ్యం లెక్క రాక్షస పాలన చేస్తూ ఉన్నారు. కొంతమంది విగ్రహాలు పెట్టి మేము వారసులమని చెప్తున్నారు. అటువంటి రజక బిడ్డను సాకలి కులానికి చెందినటువంటి నా పైన కూడా దాడులు చేయించిన ఘనత మీది. నా కులానికి సంబంధించిన సాకలైలమ్మ విగ్రహాన్ని పెట్టి మేము ఆ బిడ్డకు వారసులమని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. నా మీదనే దాడులు చేసి నా కులానికి సంబంధించిన ఐలమ్మ విగ్రహాన్ని పెట్టే మేము వారసులమని చెప్పుకోవడం వారి సిగ్గుచేటుతనానికి నిదర్శనమని చెప్తూ, ఈ క్రమంలో బడుగు బలహీన వర్గాలంతా ఏకమై ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే అది ఇక్కడ నియంత లెక్క పరిపాలిస్తూ బడుగు బలహీన వర్గాలను చంపుతూ బెదిరిస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నటువంటి అధికార పార్టీ నాయకులపై చేయాల్సిన అవసరం ఉందని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ జెడ్పీటీసీ మంద సంజీవ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆర్ కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి చామకూరు మల్లారెడ్డి, పిర్జాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి, బోడుపల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మీ జంట కార్పొరేషన్ కార్పొరేటర్లు హాజరై గజమ్మాలతో సత్కరించారు. కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మంద సంజీవ్ రెడ్డి అభిమానులు రక్తదానం చేశారు. పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని పీసీసీ సెక్రటరీ ఎస్ వెంకటేష్ ముదిరాజు కొనియాడారు. ఐలమ్మ 38వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీ చంద్రన్గుట్ట నల్లవాగు ప్రాంతంలో ఆమె విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ ఓబీసీ సెల్ వైస్ ప్రెసిడెంట్
ప్రకాష్, మునీష్, శ్యామరావు, మహేష్, బి నరసింహ, బి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆపిల్ ఎవెన్యూ కాలనీ నివాసుల కోసం 48 లక్షలతో రోడ్డు నిర్మాణం చేపడతాం. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఖాన్. సంచార జాతి ముస్లింలు రాజకీయాల్లో రాణిస్తేనే ఏదైనా సాధించొచ్చు. ఎంపీటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అంజద్ ఖాన్ పిలుపు. కుక్కట్పల్లిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ శ్రేణుల ఆందోళన. ఏపీలో సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినాదాలు. వీరనారి చాకలి ఐలమ్మ ఆశయ సాధన కోసం ముందుకు సాగాలి. సదాశివపేట పట్టణ సిపిఐ కార్యదర్శి వినోద్ పిలుపు. ఇది ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.